హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో ఒక మంచి మిస్టరీ హారర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ ని చూద్దాం. 2024 లో వచ్చిన ఇన్స్పెక్టర్ రిషి సిరీస్ ఇది. ఈ సిరీస్ లో నవీన్ చంద్ర, సునైనా కలిసి నటించడం జరిగింది. సిరీస్ అయితే చాలా ట్విస్ట్లతో చాలా బాగుంటుంది. అందుకే ఎక్కడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మరి సిరీస్ ని స్టార్ట్ చేద్దామా? సిరీస్ స్టార్ట్ అవగానే 20 ఏళ్ల క్రితం కోయంబత్తూర్ కి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలో తండా జాతి వారు నివసిస్తూ ఉంటారు. ఒక రోజు రాత్రి ఆ తండాలోని అందరూ అడవిలోని ఒక గుహలోకి వెళ్లి లోపల నుంచి గుహలోకి వెళ్లే దారిని మూసేసి ఆ గుహలో వనరచ్చి అనే ఒక వనదేవతకి ఏవో క్షుద్ర పూజలు చేసి అందరూ ఒకేసారి మంటల్లోకి దూకి ఒకేసారి చనిపోతారు. కొద్దిసేపటికి అడవిలోని కొండపైన ఉన్న చెట్టు తొర్రలో నుంచి ఒక భయంకరమైన ఆకారం బయటికి వచ్చి గట్టిగా అరుస్తుంది. సరిగ్గా అప్పుడే సిరీస్ టైటిల్ పడుతుంది. అలా స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఫారెస్ట్ ఆఫీసర్ సత్య తన టీంలోని ఇర్ఫాన్ తో కలిసి ఒక ఏనుగుకి వైద్యం చేస్తూ ఉంటాడు. ఆ రోజు రాత్రి రాబర్ట్ అనే వ్యక్తి అడవిలో ఒంటరిగా నడుస్తూ ఉండగా ఏదో విచిత్రమైన ఆకారం రాబర్ట్ ని వెంబడిస్తూ వస్తుంది. ఆ మరుసటి రోజు ఉదయం ఫారెస్ట్ ఆఫీసర్ సత్య అండ్ ఇర్ఫాన్లకు అడవిలో తిరుగుతూ ఉండగా వారికి అడవిలోని ఒక చెట్టుకి రాబర్ట్ శవం వేలాడుతూ కనిపిస్తుంది. అయితే విచిత్రంగా రాబర్ట్ శరీరం చుట్టూ ఏదో సాలిపురుగు గూడు కట్టేసినట్లు మొత్తం బూజుగా ఉంటుంది. మరోపక్క క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ అయ్యన్నార్ వాళ్ళ నానమ్మ చనిపోవడంతో చుట్టాలందరూ అయ్యన్నార్ ను చూసి జాతక దోషం ఉన్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, అందుకే ఆరోగ్యంగా ఉన్న ముసలి వెంటనే పోయింది అని అంటూ ఉంటారు. అదే సమయంలో క్రైమ్ బ్రాంచ్ లోనే ఆఫీసర్ అయినటువంటి చైత్ర అయ్యన్నార్ కి ఫోన్ చేసి మన సీనియర్ ఆఫీసర్ రిటైర్ అయిన తర్వాత నిన్నే ఆ ప్లేస్ కి ప్రమోట్ చేస్తారని అందరూ అనుకున్నాం, కానీ నీకు ప్రమోషన్ ఇవ్వకుండా రిషి అనే మన ఆఫీసర్ ని మన స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేశారు. అడవిలో శవం దొరికింది కదా, మన కొత్త బాస్ డైరెక్ట్ గా క్రైమ్ సీన్ దగ్గరికి వెళ్లాడు, నువ్వు కూడా అక్కడికి రా అని పిలుస్తుంది. అలా అయ్యన్నార్ కి ప్రమోషన్ వస్తుంది అనుకుంటే ఆ ప్లేస్ లోకి రిషి రావడంతో అయ్యన్నార్ రిషి మీద కోపంగా ఉంటాడు. అప్పుడు రిషి చైత్ర ఇంకా అయ్యన్నార్ ను చూసి మీరు క్రైమ్ సీన్ కి వచ్చినప్పుడు ఏం అబ్జర్వ్ చేశారో చెప్పండి అని అడుగుతాడు. అది విన్న చైత్ర ఇంకా అయ్యన్నార్లు మేము వచ్చే సమయానికి శవం చెట్టుకు వేలాడుతూ ఉంది, అంతేకాకుండా క్రైమ్ సీన్ మొత్తం పసుపు రంగు గన్నేరు పూలు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే అడవిలో ఈ చుట్టుపక్కల ఎక్కడా గన్నేరు పూల చెట్టు లేదు, మరి ఆ పూలు ఎలా వచ్చాయో తెలియదు. అలాగే శరీరం చుట్టూ బూజు పట్టేసినట్లు కనిపించింది. కానీ ఒక్క రాత్రిలోనే శరీరం చుట్టూ అంత బూజు అల్లాలంటే సాధారణమైన సాలిపురుగుల వల్ల అయ్యే పని కాదు అని చెప్తారు. ఆ వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్ సత్య ఇంకా టీం అక్కడికి వచ్చి రిషిని కలిసి రాబర్ట్ 2 నెలలుగా ఇక్కడే ఒక రిసార్ట్ లో ఉంటున్నాడు. రాబర్ట్ ఒక ఫోటోగ్రాఫర్ కావడంతో జంతువుల ఫొటోస్ తీయడం కోసం ఇక్కడే ఉంటున్నాడు. రాత్రులు అడవిలోకి వెళ్లడానికి ఎవ్వరికీ అనుమతి లేదు, కానీ రాబర్ట్ అనుమతి లేకుండానే ఫొటోస్ తీయడానికి రాత్రి సమయంలో అడవిలోకి వెళ్లి చనిపోయినట్లున్నాడు అని చెప్తారు. ఆ వెంటనే రిషి, చైత్ర ఇంకా అయ్యన్నార్లు చనిపోయిన రాబర్ట్ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉండగా వారిని చూసిన అబ్దుల్ అనే వ్యక్తి భయంతో పారిపోవడానికి ప్రయత్నం చేసి వీరికి దొరికిపోతాడు. దాంతో అబ్దుల్ ని వీళ్లు వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేయగా అబ్దుల్ రిషి అండ్ టీం ని చూసి ఆ రోజు రాత్రి రాబర్ట్ సార్ అడవిలో జంతువుల ఫోటోలు తీయాలని నన్ను ఆయనకి తోడుగా రమ్మని పిలిచారు, కానీ అడవిలో వెళ్తూ ఉండగా విచిత్రమైన శబ్దాలు రావడంతో నేను భయపడి మధ్యలోనే ఆగిపోయాను. రాబర్ట్ సార్ ఇంకా లోపలికి వెళ్లారు. అప్పుడే అడవి దేవత వనరచి రాబర్ట్ మీద అటాక్ చేసి చంపేసింది. నా కళ్ళారా చూశాను, రాబర్ట్ సార్ ని చంపింది వనరిచినే అని చెప్తాడు. ఆ రోజు రాత్రి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న సెల్వి ఇంకా ఖ్యాతి అనే 2 ఆఫీసర్స్ రాత్రి సమయంలో అడవిలో వెళ్తూ ఉండగా సెల్వి అనుకోకుండా జంతువుల కోసం పెట్టిన ఇనుప ఉచ్చులో ఇరుక్కుంటుంది. దాంతో ఖ్యాతి ఆ ఉచ్చును విడిపించడం కోసం చుట్టూ తిరుగుతూ ఏదైనా రాయి కోసం వెతుకుతూ ఉండగా ఒక వింత ఆకారం సెల్వికి దగ్గరగా వస్తూ ఉంటుంది. అది చూసిన సెల్వి భయంతో అరుస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే స్టోరీ కాస్త వెనక్కి వెళ్తుంది. నిజానికి రిషికి ఒక ఎన్కౌంటర్ సమయంలో బుల్లెట్ తగిలి తన కంటి చూపు పూర్తిగా పోయి కేవలం ఒక్క కంటితో మాత్రమే చూడగలుగుతూ ఉంటాడు. దాంతో రిషి పోలీస్ డిపార్ట్మెంట్ కి అన్ఫిట్ అని ఉద్యోగం నుంచి తొలగించినప్పటికీ రిషి ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ గురించి తెలిసిన తన పై అధికారి రిషిని తిరిగి డిపార్ట్మెంట్ లో జాయిన్ చేసుకుంటాడు. అలా స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. సెల్వి ఇంకా ఖ్యాతిలు వెళ్లి ఫారెస్ట్ ఆఫీసర్ సత్య అండ్ టీం ని కలిసి అడవిలో వారు వనరుచిని చూసినట్లుగా చెప్పగా సత్య మాత్రం వనరచి అనే వనదేవత అడవిలో తిరుగుతూ ఉంటుందనేది కట్టుకథ మాత్రమే అంటూ ఖ్యాతి ఇంకా సెల్వి మాటలను అస్సలు పట్టించుకోడు. మరో పక్క రిషి అండ్ టీం వెళ్లి ఫారెన్సిక్ డాక్టర్ ని కలవగా ఆ డాక్టర్ రిషి అండ్ టీం ని చూసి రిపోర్ట్స్ లో అంతా నార్మల్ గా ఉంది, మళ్లీ ఢిల్లీకి పంపించి కూడా టెస్ట్ చేయించాను, ఢిల్లీ నుంచి వచ్చిన రిపోర్ట్స్ లో కూడా రాబర్ట్ గుండెపోటుతోనే చనిపోయినట్లుంది, అంటే జరిగింది మర్డర్ అని మనకు తెలిసినప్పటికీ రిపోర్ట్స్ లో నార్మల్ డెత్ అనే వస్తుంది, హత్య అనడానికి ప్రూఫ్ లేదు,
అంతేకాకుండా ఎలా చంపాడో తెలియదు అని చెప్తాడు డాక్టర్. ఆ వెంటనే రిషి తన టీంని చూసి, హంతకుడు కేవలం ఒక హత్య చేసి తప్పించుకుందాం అనుకుంటే శవాన్ని ఎక్కడో దాచేవాడు, కానీ అలా చేయకుండా శవాన్ని మనకు దొరికేలా చేశాడు. దాని చుట్టూ బూజు పట్టినట్లు చేయడం, చుట్టూ గన్నేరు పూలు పెట్టడం చూస్తుంటే ఇలాంటి హత్యలు ఇంకా జరిగే అవకాశం ఉంది. లేదా ఈ హత్య కంటే ముందు కూడా ఇలాంటి హత్య ఏదైనా జరిగి ఉండాలి అని అంటాడు. ఆ వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లోని డిఎఫ్ఓని కలిసి, ఇంతకు ముందు ఆ అడవి ప్రాంతంలో ఇలాంటి శవం ఏదైనా దొరికిందా అని అడగగా, అది విన్న డిఎఫ్ఓ మల్లిక 5 సంవత్సరాల క్రితం లారీ డ్రైవర్ బాలా అనే వ్యక్తి అడవిలో వెళ్తూ ఉండగా లారీకి యాక్సిడెంట్ అయ్యి బాలా శరీరం చెట్టు కొమ్మ గుచ్చుకొని చనిపోయాడు. అప్పట్లో ఆ శరీరం చుట్టూ కూడా బూజుతో గూడు కట్టి కనిపించింది, కానీ అది కేవలం యాక్సిడెంట్ గానే కేసు క్లోజ్ చేశాం అని చెప్తుంది. మరో పక్క ఖ్యాతి ఒక అనాథాశ్రమంలో పెరిగి ఉండడంతో ఆ అనాథాశ్రమాన్ని రన్ చేసే మహిళ హాస్పిటల్లో ఉందని తెలుసుకొని ఖ్యాతి హాస్పిటల్ కి వెళ్లి బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో రిషి ఇంకా టీం వెళ్లి 5 సంవత్సరాల క్రితం చనిపోయిన లారీ డ్రైవర్ బాలా కుటుంబాన్ని, బాలా ఫ్రెండ్స్ ని విచారించగా వారందరూ రిషియన్ టీం ని చూసి బాలా చనిపోవడానికి ముందు ఎక్కువగా పీడకలు వస్తున్నాయని చెప్పేవాడు. అడవిలో వస్తూ ఉండగా వనరచిని చూస్తున్నట్లు, వనరచి తనని వెంబడిస్తున్నట్లు చెప్పేవాడు. ఆ తర్వాత బాలా చనిపోయాడు. పోలీసులు అది కేవలం యాక్సిడెంట్ అని క్లోజ్ చేశారు, కానీ వనరచినే బాలాని చంపేసి ఉంటుంది అని చెప్తారు. దాంతో అసలు వనరచి ఎవరు అని కొంత రీసెర్చ్ చేయగా ఒక యూట్యూబ్ వీడియోలో మన దేశంలో దేవతలతో పాటు చాలా ప్రాంతాలలో ఉపదేవతలు, గ్రామ దేవతలని పూజిస్తూ ఉంటారు. అలాంటి ఒక ఉపదేవతే ఈ వనరచి. వనరచిని కొంతమంది అడవిలో తిరిగే ఆత్మ అని, దెయ్యమని అంటూ ఉంటారు. మరికొందరు వనరచిని ఒక వనదేవతగా చెప్పి ఆమెకు పూజలు చేస్తూ బలి కూడా ఇస్తూ ఉంటారు. అంటే వనరచిని క్షుద్రశక్తి అని చెప్పుకునేవారు ఉన్నారు, దేవత అని అనుకునేవారు ఉన్నారు అని ఆ వీడియోలో ఉంటుంది. అదే సమయంలో వనరుచి అడవిలో మనుషులను చంపుతుంది. వనరచినే రాబర్ట్ అనే ఫోటోగ్రాఫర్ ని 5 సంవత్సరాల క్రితం బాలా అనే డ్రైవర్ ని చంపిందని ఆ ప్రాంతంలోని ప్రజలు నమ్మడం మొదలుపెట్టి అడవిలో పనులు చేయడానికి కూడా భయపడుతూ పనులకు వెళ్లడం మానేస్తారు. దాంతో అడవి మధ్యలో రోడ్ కాంట్రాక్ట్ తీసుకున్న ఏకాంబరం అనే వ్యక్తి ఇంజనీర్ ని చూసి, అడవిలో ఏదో భూతం ఉందని అందరూ పనికి రావడం ఆపేస్తే ఈ రోడ్ వేయడం ఎప్పటికీ పూర్తవ్వదు. నేను బీహార్ నుంచి కూలీలను తెప్పిస్తాను, వారికైతే ఇక్కడ పుకార్లు ఏవీ తెలియవు అని అంటాడు. ఆ రోజు రాత్రి ఏకాంబరం భార్య సంగీత ప్రెగ్నెంట్ కావడంతో హాస్పిటల్లో చెకప్ చేయించుకుని తిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా ఒక ముసలమ్మ సంగీతను చూసి, ఇలా రాత్రులు బయట తిరగకు, వనరచి గర్భిణీ స్త్రీల వాసన పసికడుతుంది, కడుపులోని పిండాన్ని చంపేస్తుంది. వనరచి కూడా గర్భవతి అవ్వాలని అనుకుంది, కానీ ఇంతలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఆత్మగా మారింది. అందుకే గర్భవతి మహిళల్ని చూస్తే వదలదు. ఏదైనా ఇనుప వస్తువుని నీ చేతిలో పెట్టుకో. వనరచికి ఇనుప వస్తువులంటే భయమని చెప్పడంతో సంగీత ఒక ఇనుప మేకుని చేతిలో పట్టుకుని ఒంటరిగా వెళ్తూ ఉంటుంది. దాంతో చెట్టుపైన ఉన్న ఒక వింత ఆకారపు జీవి సంగీత వెంట పడుతుంది. అది చూసిన సంగీత వనరచి తన వెంట పడుతుందని అర్థం చేసుకుని వెంటనే తన ఇంటికి పరుగు తీసి డోర్ లాక్ చేసుకుని బెడ్రూమ్ లోకి చూడగా అక్కడ సంగీత భర్త ఏకాంబరం తాగిన మత్తులో నిద్రపోతూ కనిపిస్తాడు. దాంతో సంగీత బయటికి వెళ్లి పూజ చేసుకుని రాగా ఏకాంబరం ఉన్న బెడ్రూమ్ కి లోపల నుంచి లాక్ చేసి ఉంటుంది. దాంతో సంగీత అతి కష్టం మీద డోర్ పగలకొట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే ఇంటి పైకప్పు నుంచి వనరచి ఏకాంబరాన్ని తీసుకుని వెళ్లిపోయి ఉంటుంది. దాంతో సంగీత స్పృహ తప్పి పడిపోతుంది. అలా ఏకాంబరాన్ని అడవిలోకి తీసుకువెళ్లిన వనరుచి ఏకాంబరం మీద దాడి చేసి చంపేస్తుంది. తరువాత రోజు క్రైమ్ సీన్ కి చేరుకున్న రిషియన్ టీం పోలీస్ కుక్కల సహాయంతో అడవిలోకి వెళ్లగా అక్కడ ఎప్పటిలాగే బూజుతో గూడు కట్టిన పరిస్థితిలో ఏకాంబరం శవం దొరుకుతుంది. దాంతో ఆ బాడీని ఫారెన్సిక్ ల్యాబ్ కి తీసుకువెళ్లి టెస్ట్ చేస్తూ ఉండగా శరీరం లోపల నుంచి ఒక రకమైన వింత పురుగులు బయటికి వస్తాయి. దాంతో ఆ పురుగులను తీసుకుని వెళ్లి పురుగుల గురించి రీసెర్చ్ చేస్తూ ఉండే డాక్టర్ ని కలవగా ఆ డాక్టర్ ఆ పురుగులను పరిశీలించి, ఈ పురుగులు తమ కాళ్లతో గూడును అల్లుతూ ఉంటాయి, కానీ రాత్రికి రాత్రే ఒక శరీరం మొత్తం గూడుని అల్లగలవా లేదా అనేది నేను టెస్ట్ చేసి రిపోర్ట్ చేస్తా అని చెప్తాడు. రిషి టీంలోని అయ్యన్నార్ మాత్రం ఇదంతా వనరచి అనే దుష్టశక్తి చేస్తుంది అని నమ్ముతూ ఉండగా రిషి మాత్రం ఏ శక్తి లేదు, హంతకుడు బాగా ప్లాన్ చేసి చంపుతున్నాడు అంటూ అయ్యన్నార్ మాటల్ని అస్సలు పట్టించుకోడు. మరో పక్క మంగయ్య అనే మహిళ ఒక షాప్ రన్ చేస్తూ ఆ షాప్ లో వనరచి బొమ్మలు అమ్ముతూ ఉంటుంది. అదే సమయంలో జయ అనే చిన్న పాప మంగయ్య షాప్ దగ్గరికి వచ్చి వనరచి బొమ్మను కొనుక్కోవాలని అనుకుంటూ ఉండగా జయ వాళ్ళ అమ్మ మాత్రం జయకి ఆ బొమ్మను కొనిపించకుండా తనని ఇంటికి తీసుకుని వెళ్లిపోతుంది. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. అలా ఇంటికి వెళ్లిన జయ వనరుచి బొమ్మతో ఆడుకుంటూ ఉంటుంది, కానీ ఇంట్లోని వారు ఆ బొమ్మను చూడకుండా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు. ఆ రోజు రాత్రి సమయంలో ఇంట్లో ఏదో శబ్దాలు రావడంతో జయ తల్లిదండ్రులు నిద్రలేచి ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటారు. వారికి వనరుచి బొమ్మ కనిపిస్తుంది.
అది చూసిన జయ వాళ్ళ తండ్రి రత్నం, ఈ బొమ్మను ఇంట్లోకి ఎవరు తెచ్చారు, ఇదొక దుష్ట శక్తి అంటూ దాన్ని బయటపడేసి నిప్పు అంటిస్తాడు. ఆ తర్వాత రోజు అయ్యన్నార్ వెళ్లి ప్రకృతి వైద్యం చేస్తూ ఉండే తన భార్య డాక్టర్ యమునను కలిసి మాట్లాడగా ఆమె మాత్రం, నిన్ను నమ్మి నా తండ్రిని ఎదిరించి నిన్ను పెళ్లి చేసుకున్నాను, కానీ నీ ఇంట్లోని వారు మాత్రం నా జాతకం వల్లే మీ నాన్నమ్మ చనిపోయింది అని అన్నారు. నువ్వు ఆ మాటను విని కూడా వారికి ఒక్క మాట ఎదురు చెప్పకుండా ఉన్నావు. అందుకే నేను తిరిగి నా పుట్టింటికి వచ్చేశాను. నాకు నీతో మాట్లాడాలని లేదు అంటూ ఇంట్లోకి వెళ్లిపోతుంది. మరో పక్క రిషి చనిపోయిన తన లవర్ అయినటువంటి విజయ్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. విజయ్ చనిపోయినప్పటి నుంచి ఒక ఆత్మలా మారి కేవలం రిషికి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అంటే రిషి స్ట్రెస్ లో ఉండగా విజయ్ తనకి కనిపిస్తున్నట్లు ఊహించుకుంటూ ఉంటాడు. అదే సమయంలో బొమ్మల షాప్ పనిచేస్తూ ఉండే మంగయ్య రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్తూ ఉండగా ఒక వ్యక్తి మంగయ్యని బలాత్కరించే ఉద్దేశంతో తననే వెంబడిస్తూ వెళ్తాడు. అయితే మంగయ్య మాత్రం తన ఇంటికి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటుంది. దాంతో మంగయ్యని ఫాలో అవుతూ వచ్చిన వ్యక్తి కిటికీ నుండి ఇంట్లోకి చూసి షాక్ అయిపోతాడు. నిజానికి మంగయ్య అద్దం ముందు అచ్చం వనరచిలాగా ఎర్ర చీర కట్టుకుని పొడవైన గోర్లతో తనలోకి ఏదో ఆత్మ ఆవహించినట్లు ప్రవర్తిస్తూ ఉంటుంది. అది చూసిన ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోతాడు. ఆ తర్వాత రోజు రిషి ఈ కేసు సాల్వ్ అయ్యే వరకు అడవిలోనే ఉండాలని నిర్ణయం తీసుకుని అయ్యన్నార్తో కలిసి అడవిలోని గెస్ట్ హౌస్ కి షిఫ్ట్ అవుతాడు. ఫారెస్ట్ ఆఫీసర్ సత్య ఖ్యాతిని పిలిచి ఖ్యాతిని రిషికి పరిచయం చేసి, రిషిని చూసి మీరు అటవీ ప్రాంతంలోకి వెళ్లాలనుకున్నప్పుడు ఖ్యాతిని కూడా మీతో తీసుకువెళ్ళండి. ఖ్యాతికి ఈ అడవి మొత్తం బాగా తెలుసు అని ఖ్యాతిని చూసి రిషి అండ్ అయ్యన్నార్ ఉంటున్న గెస్ట్ హౌస్ లోనే ఉండమని చెప్తాడు. ఆ తర్వాత రోజు ఖ్యాతి రిషి ఇంకా అయ్యన్నార్లను అడవిలోకి తీసుకువెళ్తూ ఉండగా రిషి ఖ్యాతిని చూసి, నువ్వు సెల్వి కలిసి రాత్రి సమయం డ్యూటీ చేస్తూ ఉండగా సెల్వి వనరుచిని చూసిందని విన్నాను, నువ్వు కూడా వనరుచిని చూసావా అని అడగగా ఖ్యాతి మాత్రం వనరుచిని చూశానని చెప్పినా నమ్మరు, పైగా పిచ్చిదాన్ని చూస్తున్నట్లు చూస్తారు అని ఆలోచించి, లేదు నేను వనరుచిని చూడలేదు, ఏదో జంతువు నీడ కనిపించింది అని చెప్తుంది. అది విన్న రిషి, నాకు కూడా ఈ వనరుచుల మీద దుష్ట శక్తుల మీద ఎటువంటి నమ్మకం లేదు, ఇదంతా ఎవరో మనిషే చేస్తున్నాడని చెప్తాడు. ఆ వెంటనే చనిపోయిన కాంట్రాక్టర్ ఏకాంబరం ఆఫీస్ లో చెక్ చేసి ఏకాంబరం సీక్రెట్ ఫోన్ ని స్వాధీనం చేసుకుంటారు. అదే సమయంలో రిషికి ఒక కన్ను పూర్తిగా పనిచేయదనే విషయం ఖ్యాతికి తెలుస్తుంది. మరోపక్క హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న కాంట్రాక్టర్ భార్య ప్రెగ్నెన్సీ పోవడంతో ఆ వనరుచే నా పిండాన్ని చంపేసింది, నా భర్తను కూడా చంపేసింది అని ఏడుస్తూ ఉంటుంది. ఆ రోజు రాత్రి జయ పాప వాళ్ళ నాన్న రతినం టీ ఫ్యాక్టరీలో బిజీగా ఉండగా రతినం భార్య ఫోన్ చేసి, మీరు పాప గదిలో దొరికిన వనరుచి బొమ్మని కాల్చకుండా ఉండాల్సింది, అది మన మీద పగబడుతుందట, ఇంట్లో పంతులు గారితో పూజ చేయిస్తున్నా, మీరు త్వరగా రండి అని పిలుస్తుంది. దాంతో రత్నం తన కారులో ఇంటికి బయలుదేరబోతూ ఉండగా వనరుచి రత్నం కారు మీద దూకి అతని మీద దాడి చేస్తుంది. మరో పక్క అడవిలో ఏనుగు దంతాలను, పులి చర్మాలను, పులిగోర్లను అమ్ముకునే స్మగ్లర్స్ అడవిలో ఎక్కడ పడితే అక్కడ జంతువుల కోసం ట్రాప్స్ ని పెట్టి ఉండడంతో అవి చూసిన ఆఫీసర్ సత్య ఎలా అయినా ఈ స్మగ్లర్స్ ని పట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. అదే సమయంలో స్మగ్లర్ శేఖర్ జంతువుల్ని చంపి వాటి దంతాలను స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. రత్నం శవం దొరికిన ఏరియాని పరిశీలించిన రిషియన్ టీం వెళ్లి చనిపోయిన రత్నం తమ్ముడు అయినటువంటి తంగరసుని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అదే సమయంలో స్మగ్లర్ శేఖర్ తంగరసుకి ఫోన్ చేసి, నాకు రావాల్సిన డబ్బుని త్వరగా పంపు, లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని ఫోన్ కట్ చేస్తాడు. అలాగే రిషియన్ టీం కి చనిపోయిన రత్నం కారు మీద ఒక పొడవైన వెంట్రుక దొరకడంతో దాన్ని ల్యాబ్ కి పంపిస్తారు. మరో పక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి అడవిలో జంతువుల కోసం పెట్టిన కెమెరాలన్నీ పగిలిపోయి కనిపించడంతో వాటిలోని ఒక మెమరీ కార్డ్ ని తీసి చెక్ చేస్తారు. ఆ మెమరీ కార్డ్ లో వనరుచి ఒక చెట్టుపై నుంచి తలకిందులుగా కిందకి దిగుతూ కనిపిస్తుంది. మరో పక్క రేషియన్ టీం వెళ్లి చనిపోయిన రతనం కుటుంబాన్ని విచారించగా మంగయ్య షాప్ లోని వనరుచి బొమ్మల గురించి తెలుస్తుంది. దాంతో వెంటనే మంగయ్య ఇంటికి వెళ్లి ఇల్లు మొత్తం వెతకగా ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే ఒక బాక్స్ లో వనరుచి మాస్క్ ఇంకా బట్టలు కనిపిస్తాయి. దాంతో మంగయ్యని వెంటనే అరెస్ట్ చేసి విచారించడం మొదలు పెడతారు. దాంతో మంగయ్య వీళ్లను చూసి, నా తల్లిదండ్రులు కూడా ఇదే ఊర్లో ఉంటారు, కానీ వారితో నాకు గొడవ జరిగి నేను ఒంటరిగా ఉంటూ ఒక షాప్ ని రన్ చేస్తున్నాను. ఆ రోజు జయ అనే చిన్న పాప వాళ్ళమ్మ తనకి వనరుచి బొమ్మను కొనివ్వలేదని ఆ తర్వాత ఒంటరిగా వచ్చి బొమ్మను కొనుక్కొని వెళ్ళింది. నేను ఒక నాటకంలో వనరుచి క్యారెక్టర్ వేస్తున్నాను, అందుకే నా ఇంట్లో మీకు వనరుచి మాస్క్ తో పాటు బట్టలు ఇంకా విగ్ కనిపించాయి, అంతకు మించి ఏమీ లేదు అని చెప్తుంది. ఆ రోజు రాత్రి ఆఫీసర్ సత్య తనకి అడవిలో కెమెరాలలో దొరికిన వనరుచి వీడియోని చూపించి, నువ్వు అనుమానిస్తున్న మంగయ్య ఇలా తలకిందులుగా చెట్టు నుంచి పాకగలదా అని అడగగా రిషి మాత్రం అది అసాధ్యమేమీ కాదు, ట్రైనింగ్ తీసుకున్న సర్కస్ వ్యక్తులు ఇలా చేయగలరు, ఖచ్చితంగా ఇదంతా మనిషే చేస్తున్నాడు, మాకు రత్నం కార్ మీద ఒక వెంట్రుక దొరికింది, దాన్ని మంగయ్య ఇంట్లో దొరికిన విగ్ లోని వెంట్రుకలతో మ్యాచ్ చేసి చూస్తున్నాం,
అది మ్యాచ్ అయితే ఆమె హంతకురాలని తెలుస్తుంది అని అంటాడు రిషి. అలా స్టోరీ కాస్త వెనక్కి వెళ్తుంది. దాంతో స్టోరీ కొన్ని రోజుల వెనక్కి వెళ్తుంది. ఒక వ్యక్తి వెళ్లి అడవి ప్రాంతంలో మేకలు కాసుకుని సెల్వాన్ని కలిసి కొన్ని మెడిసిన్స్ ఇచ్చి వీటిని మేకలలోకి ఇంజెక్ట్ చేసి మేకల్ని ఎప్పుడు డెలివరీ చేసే చోటే డెలివరీ చెయ్యి, ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు అని చెప్పి కొంత డబ్బునిచ్చి వెళ్లిపోతాడు. స్టోరీ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. అడవి పక్కనే ఉన్న గ్రామంలోని ప్రజలు ఆ గ్రామ పెద్దని చూసి పోలీసులు వనరుచిని పట్టుకోలేరు, మనమే రోజు కాపలా కాయాలని చెప్తారు. అది విన్న గ్రామ పెద్ద మాత్రం పోలీసులు బాగానే డ్యూటీ చేస్తున్నారు, వారే హత్యలు చేస్తున్నది ఎవరో కనిపెడతారు, మీరు టెన్షన్ పడకండి అని అంటాడు. అదే సమయంలో రిషి వెళ్లి ఆ గ్రామ పెద్దని కలిసి మీ కూతురు మంగయ్య ఎందుకు విడిగా ఉంటుంది అని అడగగా అందుకు మంగయ్య వాళ్ళమ్మ రిషిని చూసి మంగయ్యకి నాటకాలంటే చాలా ఇష్టం, కానీ మా ఆయనకి అటువంటివి ఇష్టం ఉండవు, అందుకే మంగయ్య వాళ్ళ నాన్నతో గొడవపడి విడిగా ఉంటుందని చెప్తుంది. ఆ తర్వాత రోజు రిషి ఒంటరిగా కూర్చొని ఉండగా ఖ్యాతి వెళ్లి రిషితో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో రిషి తన లవర్ ఆత్మ కనిపించడం మొదలవడంతో ఖ్యాతిని చూసి ఇక్కడి నుంచి వెళ్లిపో అని గట్టిగా అరుస్తాడు. దాంతో ఖ్యాతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. స్టోరీ 3 ఏళ్ల వెనక్కి వెళ్తుంది. రిషి ఒక బార్ లో ఉండగా రిషి లవర్ విజయ్ అక్కడికి వెళ్లి రిషితో మాట్లాడుతూ ఉంటుంది. రిషి మాత్రం ఇప్పుడు నీతో మాట్లాడలేను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో అని చెప్తాడు. అదే సమయంలో అక్కడ ఫైరింగ్ మొదలయ్యి ఆ ఫైరింగ్ లోనే విజయ్ చనిపోతుంది. అలా స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. రిషి టీంలోని చైత్ర ఒక లెస్బియన్ అవడంతో తన కాలేజ్ ఫ్రెండ్ హీరాని ప్రేమిస్తూ ఉంటుంది. దాంతో హీరా చైత్ర ఇంటికి రావడంతో వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. అదే సమయంలో అడవిలోకి డ్యూటీకి వెళ్లిన ఖ్యాతి తిరిగి రాలేదని తెలిసి రిషితో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొత్తం ఖ్యాతి కోసం వెతకడం మొదలు పెడతారు. రిషికి అడవిలో ఖ్యాతి ఫోన్ దొరుకుతుంది. ఆ ఫోన్ లోని వీడియోస్ లో వనరుచి ఖ్యాతి మీద అటాక్ చేయడం రికార్డ్ అయి ఉంటుంది. ఆ వెంటనే ఖ్యాతి కోసం వెతకగా ఒక చెట్టు దగ్గర ఖ్యాతి శరీరం చుట్టూ గూడు నల్లేసి ఉంటుంది. అలాగే ఖ్యాతి ఆల్మోస్ట్ చనిపోతూ ఉండగా రిషి వెళ్లి ఖ్యాతిని కాపాడతాడు. దాంతో మంగయ్య పోలీస్ కస్టడీలోనే ఉండగానే ఖ్యాతి మీద అటాక్ జరిగింది కాబట్టి వనరుచి గెటప్ లో హత్యలు చేస్తుంది మంగయ్య కాదని రిషికి అర్థమవుతుంది. ఆ తర్వాత ఖ్యాతి రిషిని చూసి నేను వనరుచిని బాగా దగ్గరగా చూశాను, అది మనిషి కాదు అని చెప్తుంది. కానీ రిషి మాత్రం నువ్వేదో టెన్షన్ లో మాట్లాడుతున్నావు, అతీత శక్తులంటూ ఏవీ ఉండవు అని చెప్తాడు. అది విన్న ఖ్యాతి నిజం చెప్పు, నువ్వు కూడా ఏదో ఆత్మని చూస్తూ ఉంటావు కదా, ఈ రోజు ఉదయం కూడా నువ్వు దేన్నో చూసి భయపడే కదా నన్ను నీ దగ్గర నుంచి వెళ్లిపోమని చెప్పావు అని అడుగుతుంది. అది విన్న రిషి గతం చెప్పడం మొదలు పెడతాడు. రిషి విజయ్లు ప్రేమించుకోవడంతో ఇంట్లోని వారిద్దరికి ఎంగేజ్మెంట్ కూడా చేస్తారు. అయితే విజయ్ రిషిని ఎక్కువగా అనుమానిస్తూ ఉంటుంది. అలా ఒక రోజు రిషి ఒక సీక్రెట్ ఆపరేషన్ లో భాగంగా ఒక పబ్ లో ఉంటాడు. అక్కడికి వెళ్లిన విజయ్ రిషి వెళ్లిపోమని చెప్తున్నా వినకుండా రిషితో వాదిస్తూ ఉంటుంది. అదే సమయంలో అక్కడ ఫైరింగ్ మొదలయ్యి విజయ్ చనిపోగా రిషి కన్నుపోతుంది. అలా జరిగింది చెప్పిన రిషి అప్పటి నుంచి నాకు విజయ్ కనిపిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది అని చెప్తాడు. మరో పక్క ఆ గ్రామంలోని తులసి అనే అమ్మాయికి వనరుచి దెయ్యం పట్టినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. దాంతో ఆ ఇంట్లోని వారు ఒక మాంత్రికుడిని పిలిపించి రాత్రి సమయంలో ఏవో పూజలు చేయిస్తూ ఉండగా గ్రామస్తులు మాత్రం ఆ కుటుంబం ఏదో క్షుద్ర పూజలు చేస్తుంది అనే అనుమానంతో తులసిని చెట్టుకు కట్టేసి కొట్టడం మొదలు పెడతారు. దాంతో గ్రామ పెద్ద అక్కడికి వెళ్లి గ్రామస్తులను తిట్టి తులసిని హాస్పిటల్లో అడ్మిట్ చేయిస్తారు. అదే సమయంలో రిషి టీంలోని చైత్ర హీరాని ప్రేమిస్తూ ఉండగా అయ్యన్నార్ చైత్రను చూసి చైత్ర ఎవరో అబ్బాయితో లవ్ లో ఉందని అనుకుంటూ ఉంటాడు. అదే సమయంలో మంగయ్యకి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో మంగయ్యని కస్టడీ నుంచి రిలీజ్ చేస్తారు. ఆ వెంటనే ఒక వ్యక్తి వెళ్లి లారీ డ్రైవర్ బాలా భార్యని కలిసి పోలీసులు మళ్లీ నిన్ను ఎంక్వైరీ చేయాలనుకుంటున్నారు, బాలా అన్న చనిపోకముందు ఎక్కువగా ఏ రూట్స్ లో వెళ్లేవాడు, ఏ వస్తువులని లోడ్ కి ఎక్కించుకునేవాడు అని ఎంక్వైరీ చేస్తారు అని చెప్తాడు. ఆ వెంటనే బాలా భార్య టెన్షన్ గా వెళ్లి సురళి అనే వ్యక్తిని కలిసి ఏదో మాట్లాడి వెళ్లిపోతుంది. అయితే బాలా భార్యనే ఫాలో అవుతూ ఉన్న అయ్యన్నార్ వెంటనే సురళిని ఫాలో అవడం మొదలు పెడతాడు. సురళి బాలా భార్యతో మాట్లాడిన వెంటనే అడవిలోకి వెళ్లి సీక్రెట్ గా దాచి ఉంచిన ఏనుగు దంతాలను తరలిస్తూ ఉంటాడు. దాంతో అయ్యన్నార్ ఫారెస్ట్ ఆఫీసర్ సత్యకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా సత్య సురళిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాడు. అయితే ఆఫీసర్ సత్య అండ్ ఇర్ఫాన్ మాత్రం సీజ్ చేసిన ఏనుగు దంతాలను డిపార్ట్మెంట్ కి అప్పచెప్పకుండా అడవి ప్రాంతానికి తీసుకువెళ్లి దాచిపెడతారు. రిషి వెళ్లి సురళిని కలిసి ఆ చనిపోయిన బాలా భార్య నిన్ను ఎందుకు కలిసింది, బాలా ఏం చేసేవాడు అని అడగగా బాలా తన లారీలో ఏనుగు దంతాలను తరలిస్తూ ఉండేవాడు, తర్వాత ఏం జరిగిందో తెలియదు, బాలా ఇకపై నేను ఆ పని చేయను అని చెప్పాడు. అది నచ్చని స్మగ్లర్స్ బాలాను చంపేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించారని నా అనుమానం అని చెప్తాడు. అది విన్న రిషి టీంలోని చైత్ర అయితే ఈ స్మగ్లర్సే అడవిలో వనరుచి ఉన్నట్లు అందరినీ నమ్మించాలని వనరుచి గెటప్ లో హత్యలు చేస్తూ ఉండవచ్చు, అలా చేస్తే ప్రజలు భయపడిపోయి అడవిలోకి వెళ్లరు,
దాంతో స్మగ్లర్స్ చాలా ఈజీగా ఎవరికంటా పడకుండా స్మగ్లింగ్ చేసుకోవచ్చు అని చెప్తుంది. కానీ అయ్యన్నార్ మాత్రం వనరుచిని ఆ హత్యలు చేస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. ఆ రోజు రాత్రి ఇంటి నుంచి స్టేషన్ కి బయలుదేరిన ఇర్ఫాన్ దారి మధ్యలోనే ఆఫీసర్ సత్యకి వాకీటాకీ ద్వారా అడవిలోకి రా అంటూ పిలవడంతో సత్య ఇంకా టీం వెళ్లి ఇర్ఫాన్ కోసం వెతుకుతూ ఉంటారు. సత్య ఇర్ఫాన్ ని కనిపెట్టి తనతో తీసుకువెళ్తూ ఉండగా వెనక నుంచి ఎవరో వచ్చి సత్య మీద అటాక్ చేస్తారు. ఆ తర్వాత రోజు డిఎఫ్ఏ మల్లిక అండ్ టీం కలిసి సత్య అండ్ ఇర్ఫాన్ కోసం వెతకడం మొదలు పెడతారు. మరో పక్క స్మగ్లర్ శేఖర్ ఇర్ఫాన్ అండ్ సత్యలను బంధించి వారిని కొడుతూ సీజ్ చేసిన నా సరుకుని డిపార్ట్మెంట్ కి పంపిస్తే నేను నా పలుకుబడిని ఉపయోగించుకొని బయటికి తీసుకొచ్చుకునేవాణ్ణి. కానీ నువ్వు ఆ సరుకుని డిపార్ట్మెంట్ కి పంపకుండా ఎక్కడ దాచావో చెప్పు అని కొడుతూ ఉంటాడు. అదే సమయంలో రిషి అండ్ టీం బాగా ఆలోచించి సత్య స్మగ్లింగ్ గూడ్స్ ని దాచిపెట్టాడు కాబట్టే స్మగ్లర్సే సత్యాన్ని ఇర్ఫాన్ ని కిడ్నాప్ చేసి ఉంటారు అని తెలుసుకొని వారి కస్టడీలో ఉన్న సురళి సహాయంతో అడవి ప్రాంతంలో ఉన్న ఒక గూడౌన్ కి వెళ్తారు. దాంతో అప్పుడు అక్కడ స్మగ్లర్స్ కి రిషి అండ్ టీం కి మధ్య గొడవ జరుగుతుంది. ఆ గొడవలో స్మగ్లర్ శేఖర్ తప్పించుకునే ముందు ఇర్ఫాన్ గొంతు కోసి చంపేస్తాడు. కానీ రిషి అండ్ టీం సత్యని మాత్రం ప్రాణాలతో కాపాడగలుగుతారు. అదే సమయంలో చైత్ర ప్రేమిస్తున్న హీరా కూడా పెళ్లైపోతుంది. మరో పక్క రిషి స్లోగా ఖ్యాతిని ఇష్టపడడం మొదలు పెడతాడు. అదే సమయంలో రిషి తన పై అధికారులను కలిసి నిన్నటి వరకు స్మగ్లర్సే వనరుచి పేరుతో హత్యలు చేస్తున్నారా అనుకున్నాం. కానీ స్మగ్లర్స్ నిన్న ఇర్ఫాన్ ని చంపిన స్టైల్ ని చూస్తే వాళ్ళెక్కడా సాక్ష్యాలు లేకుండా చంపాలి అని అనుకోలేదు. కానీ వనరుచి మాత్రం హత్యలన్నీ సాక్ష్యాలు లేకుండా చేస్తున్నవే. అందుకే వనరుచి హత్యలు చేస్తుంది స్మగ్లర్స్ కాదు అని చెప్తాడు. వ్యూవర్స్ మీకేమనిపిస్తుంది? ఇంతకీ హత్యలు చేస్తుంది ఎవరనుకుంటున్నారు? కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. ఎంతమంది కరెక్ట్ గా గెస్ చేశారో చూద్దాం. రిషి వెంటనే బాగా ఆలోచించి చనిపోయిన ఫోటోగ్రాఫర్ రాబర్ట్ కెమెరాలోని ఫోటోలను చెక్ చేయగా వాటిలో కొన్ని మేకల ఫోటోలు కూడా ఉంటాయి. ఆ మేకల చెవులకు ఉన్న ఇన్సూరెన్స్ ట్యాగ్ నెంబర్ ని బట్టి ఆ మేకల ఓనర్ అయినటువంటి సెల్వం ని కలిసి అతన్ని ఎంక్వైరీ చేస్తారు. దాంతో సెల్వం రిషిని చూసి జాన్ నా దగ్గర మేకల్ని కొనేవాడు. కొనే ముందు వాటికి మత్తు పదార్థాల ఇంజెక్షన్ వేయించేవాడు. వాటిని తీసుకువెళ్లి అడవిలో కట్టేయడంతో వాటిని తిన్న జంతువులు మత్తుగా పడిపోయేవి. అప్పుడు జాన్ వాటి దగ్గరకు వెళ్లి కావలసిన ఫోటోలు తీసుకునేవాడు. కానీ జాన్ వేసే మత్తు పదార్థాల వల్ల మేకల్ని తిన్న ఆ జంతువులు చాలా సార్లు చనిపోయేవి. అయినా కూడా జాన్ తన ఫోటోల కోసం జంతువులు చనిపోయినా పట్టించుకునేవాడు కాదు అని చెప్తాడు. ఆ రాత్రి రిషి నిద్రపోతూ ఉండగా తనకి గెస్ట్ హౌస్ బయట వనరుచి కనిపించడంతో దాన్నే ఫాలో అవుతూ అడవిలో కొండపైన ఉన్న చెట్టు దగ్గరికి వెళ్తాడు. వనరుచి రిషి కళ్ల ముందుకు వస్తుంది. దాంతో కాసేపటికి రిషి కళ్ళు తెరిచి చూడగా రిషి గెస్ట్ హౌస్ బయట ఉన్న చెట్టు కింద పడుకుని ఉంటాడు. తన చుట్టూ పసుపు రంగు గన్నేరు పూలు ఉంటాయి. అదే సమయంలో అయ్యన్నార్ ఇంకా చైత్ర కలిసి చనిపోయిన కాంట్రాక్టర్ ఏకాంబరం పిఏ ద్వారా ఏకాంబరం గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అలా ఎంక్వైరీ చేస్తూ ఉండగానే అయ్యన్నార్ కి చైత్ర ఒక లెస్బియన్ అని తెలిసి మొదట చైత్రని అసహించుకొని ఆ తర్వాత తనని అర్థం చేసుకొని నువ్వెప్పటికీ నా స్నేహితురాలివే అని చెప్తాడు. ఆ వెంటనే అయ్యన్నార్ ఇంకా చైత్రలు రిషిని కలిసి ఏకాంబరం రోడ్ కాంట్రాక్ట్ పేర్లతో చాలా ఎకరాల్లో చెట్లు నరికేశాడు. రత్నం ఇంకా బాలులు స్మగ్లర్స్ తో చేతులు కలిపి జంతువులను చంపేవారు. రాబర్ట్ మాత్రం ఫొటోస్ కోసమని జంతువులు చంపేవాడు. ఈ విధంగా చనిపోయిన అందరూ ఏదో ఒక రకంగా అడవికి జంతువులకి నష్టం కలిగించేవారే అని చెప్తాడు. మరో పక్క స్మగ్లర్ శేఖర్ అడవిలో రహస్యంగా బ్రతుకుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు అడవిలో స్మగ్లర్ శేఖర్ శవం బూజుగూడుతో దొరుకుతుంది. ఒక వ్యక్తి రిషిని చూసి శేఖర్ కి రోజు నేనే ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చేవాడిని. నిన్న వనరుచి వచ్చి శేఖర్ ని చంపడం నా కల్లారా చూశాను అని చెప్తాడు. దాంతో శేఖర్ శవం దొరికిన ఏరియాలో ఒక గుహ ఉండడం చూసి రిషి అండ్ టీం ఆ గుహలోకి వెళ్లి వెతుకుతూ ఉండగా అక్కడ కొన్ని అస్థిపంజరాలు ఎముకలు దొరుకుతాయి. దాంతో రిషి అండ్ టీం ఒకప్పుడు ఆ ప్రాంతంలో పనిచేసిన గవర్నమెంట్ ఉద్యోగిని కలిసి ఎంక్వైరీ చేయగా ఆ వ్యక్తి రిషిని చూసి ఒకప్పుడు ఈ ప్రాంతంలో అడవి జాతి గిరిజనులు ఉండేవారు. వారు అడవి మీదే ఆధారపడి బ్రతికేవాళ్లు. కానీ గవర్నమెంట్ ఆ ప్రాంతంలో మైనింగ్ కోసం తవ్వకాలు జరపాలని వారిని ఖాళీ చేయమని చెప్పారు. గిరిజనులు న్యాయ పోరాటం చేశారు కానీ కోర్టులో కూడా తీర్పు మైనింగ్ కాంట్రాక్టర్ కి అనుకూలంగా వచ్చింది. దాంతో వారందరూ ఆ గుహలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. కానీ ఇక్కడ ప్రజలు మాత్రం గిరిజనులు చనిపోలేదు, వారందరూ తమని తాము వనరుచికి అర్పించుకుని వనరచిని నిద్రలేపారని అంటూ ఉంటారని చెప్తాడు. మరో పక్క డిఎఫ్ఓ మల్లిక మైనింగ్ కాంట్రాక్టర్స్ ని కలిసి వారి దగ్గర పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో రిషి ఇంకా ఖ్యాతిలు ఒకరినొకరు ఇష్టపడుతూ ఉండడంతో ఖ్యాతి రిషికి ముద్దు పెడుతుంది. అయితే అలా ముద్దు పెడుతూ ఉండగానే ఆ గెస్ట్ హౌస్ లో విచిత్రమైన శబ్దాలు వినిపించడంతో రిషి చుట్టూ వెతికి స్టోర్ రూమ్ లోకి చూడగా అక్కడ డిఎఫ్ఓ మల్లిక శవం దొరుకుతుంది. అంతేకాకుండా పై అధికారుల నుంచి రిషి మీద ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో మొదట్లో శవాల మీద గూడు కడుతున్న పురుగుల్ని టెస్టింగ్ కి తీసుకున్న డాక్టర్ ఫోన్ చేసి
ఒక రకమైన చెట్ల నుంచి తీసిన కెమికల్ ని ఎక్కడైనా స్ప్రే చేస్తే ఆ కెమికల్ వాసనకి ఈ పురుగులు అక్కడికి వెళ్లి మామూలు సమయం కంటే కూడా స్పీడ్ గా ఆ గూడిని అల్లుతూ ఉంటాయి అని చెప్తాడు. దాంతో హంతకుడు ఆ కెమికల్ ని వాడే ఆ శరీరాల మీద బూజుతో గూడు అల్లేలా చేస్తున్నట్లు ఉన్నాడు అని అర్థం చేసుకుంటాడు రిషి. ఆ వెంటనే రిషి తిరిగి ఆ గుహలోకి వెళ్ళగా రిషికి మళ్లీ తన లవర్ ఆత్మ కనిపించడం మొదలవుతుంది. కానీ రిషి మాత్రం ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్లి ఆ గుహలో నుంచి కొండపైన ఉన్న చెట్టు దగ్గరికి ఒక స్వరంగ మార్గం ఉన్నట్లు గుర్తిస్తాడు. అంతేకాకుండా ఆ గుహలోని చిత్రాలను, రకరకాల ఆకారాలను ఫోటోలు తీసి వాటిని ప్రకృతి వైద్యం చేసే అయ్యన్నర్ భార్య డాక్టర్ యమునకు చూపిస్తాడు. వాటిని చూసిన యమున ఇవన్నీ మూలికలతో ఔషధాలు ఎలా చెయ్యాలో ఎక్స్ప్లెయిన్ చేసే చిత్రాలు, ఇవన్నీ కేవలం అడవి జాతి వారికి మాత్రమే తెలుస్తాయి అని చెప్తుంది. అది విన్న రిషి, నేను ముందుగానే ఆ గుహని చెక్ చేశాను. అందరూ అనుకున్నట్లు తండాలోని గిరిజనులందరూ చనిపోయినప్పుడు మొత్తం అందరూ చనిపోలేదు. చనిపోవడం ఇష్టం లేని వారు ఆ గుహలోని స్వరంగం ద్వారా కొండపైన ఉన్న చెట్ల దగ్గరికి చేరుకున్నారని అనిపిస్తుంది. ఆ స్వరంగం సైజుని బట్టి చూస్తే కేవలం చిన్నపిల్లలు మాత్రమే దానిలో పట్టగలరు. అంటే అప్పుడు చిన్నపిల్లలైతే ఇప్పుడు వారి వయసు 30కి పైగా ఉండొచ్చు. వారే ఈ హత్యలు చేస్తూ ఉండొచ్చు అని చెప్తాడు. ఆ రోజు రాత్రి అడవిలో జరుగుతున్న మైనింగ్ ఏరియా దగ్గర పనిచేసే వాచ్మెన్ కి చెట్లపైన వనరుచి కనిపిస్తుంది. మరో పక్క రిషి అండ్ టీం కూడా వెంటనే ఆ మైనింగ్ ఏరియా దగ్గరికి చేరుకుంటారు. అసలు రిషి ఎలా మైనింగ్ ఏరియా దగ్గరికి వచ్చాడో మనకి కాస్త ఆగితే తెలుస్తుంది. అదే సమయంలో వనరుచి మైనింగ్ ఏరియాలో పనిచేస్తున్న వర్కర్స్ అందరూ స్వరంగం మధ్యలో ఇరుక్కుపోయేలా చేస్తుంది. దాంతో అయ్యన్నార్ అండ్ ఖ్యాతి వెళ్లి మైనింగ్ ఏరియాలో ఇరుక్కున్న వర్కర్స్ ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరో పక్క వనరుచి కనిపించడంతో రిషి వనరుచిని వెంబడిస్తూ వెళ్తాడు. సరిగ్గా అదే సమయంలో ఎవరో ఒకరు రిషి మీద ఒక స్ప్రేని చల్లడంతో రిషి నడవలేక కింద పడిపోతాడు. కానీ అక్కడే ఒక ట్విస్ట్ ఉంది. నిజానికి ఖ్యాతి కూడా వనరుచి పేరుతో హత్యలు చేస్తున్న గ్యాంగ్ కి చెందిన మహిళ అని తెలుస్తుంది. అంతేకాదు ఆఫీసర్ సత్య, బొమ్మలమ్మే మంగయ్, హోటల్లో పనిచేసే అబ్దుల్, ఇలా వీరందరూ కలిసి హత్యలు చేస్తూ ఉంటారు. వీళ్లే వనరుచి గెటప్ వేసుకుని హత్యలు చేస్తున్నారు. వీరందరూ అడవి జాతి గిరిజనుల పిల్లలు అని తెలుస్తుంది. వీళ్లే వారి తల్లిదండ్రుల ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు బయటికి తప్పించుకొని అడవిని నాశనం చేసేవారిని చంపుతున్నారని తెలుస్తుంది. దాంతో స్టోరీ కొన్ని గంటల వెనక్కి వెళ్తుంది. రిషి అండ్ టీం కలిసి హంతకులు ఎవరు అని ఆలోచిస్తూ గుహల నుంచి తప్పించుకున్న వారే ఈ హంతకులు అని నిర్ధారించుకుంటారు. ఆ వెంటనే రిషి ఆ గ్రామ పెద్దను కలిసి, నీకు తెలియకుండా అడవి జాతి తండా పిల్లలు బ్రతికే అవకాశమే లేదు, నువ్వే వారికి సహాయం చేసి ఉంటావు అని అడగడంతో ఆ గ్రామ పెద్ద జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. గుహలో నుంచి తప్పించుకున్న పిల్లల్ని తీసుకువెళ్లి అనాథాశ్రమంలో జాయిన్ చేసిన గ్రామ పెద్ద వారి గురించి ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచమని చెప్తాడు. ఆ తర్వాత పిల్లలందరినీ వేరువేరు కుటుంబాల వారు దత్తత తీసుకుని వేరువేరు చోట్లకు తీసుకువెళ్లి పెంచుకుంటారు. అలా పెరిగిన పిల్లలందరూ వారి తల్లిదండ్రులు అడవి కోసమే చనిపోయారు కాబట్టి అడవిని నాశనం చేసే స్మగ్లర్స్ ని, మైనింగ్ వారిని, కాంట్రాక్టర్స్ ని, చివరికి జంతువుల్ని చంపిన జాన్ ని, ఇలా అందరినీ పక్కా ప్లాన్ వేసి వనరుచి గెటప్ లో చంపడం మొదలు పెడతారు. అలా జరిగింది మొత్తం తెలుసుకున్న రిషి అండ్ టీం ముందుగా సత్య, ఖ్యాతి ఇంకా వారి టీం కలుసుకునే ప్లేస్ కి వెళ్లి చూడగా అక్కడ వారు చంపడానికి వాడే విష పదార్థాలు ఉంటాయి. అలాగే అక్కడ ఉండాల్సిన ఒక విషవాయువు ఉండే సిలిండర్ లేకపోవడం గమనించిన రిషి పాయిజన్ గ్యాస్ ని తీసుకుని వెళ్లారు అంటే ఖచ్చితంగా మైనింగ్ ఏరియాలో వర్కర్స్ ని చంపి వనరుచి చంపినట్లుగా చిత్రీకరిస్తే అందరూ భయపడిపోయి ఇకపై ఎవ్వరూ మైనింగ్ లో పని చేయడానికి రారు. అలా మైనింగ్ శాశ్వతంగా మూతపడిపోతుందని ప్లాన్ చేసుంటారని అర్థం చేసుకుంటాడు రిషి. ఈ విధంగా చేస్తే అమాయకపు మైనింగ్ వర్కర్స్ చనిపోతారని వెంటనే రిషి, చిత్ర ఇంకా అయ్యన్నార్లు మైనింగ్ ఏరియా దగ్గరికి వస్తారు. అలా స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. సత్య, ఖ్యాతి అండ్ టీం రిషి మీద పాయిజనస్ గ్యాస్ ని స్ప్రే చేసి వెంటనే వర్కర్స్ ని చంపడానికి గ్యాస్ ని రిలీజ్ చేయడానికి సిద్ధపడతారు. కానీ అప్పుడే కదా ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి రిషి అండ్ టీం ఆ హంతకుల గ్యాంగ్ రూమ్ లో చెక్ చేస్తున్నప్పుడే డాక్టర్ యమున ఆ గ్యాంగ్ వాడుతున్న విషయానికి విరుగుండి కూడా అదే గదిలో ఉండడం చూసి దాన్ని రిషి అండ్ టీం కి ఇచ్చి పంపుతుంది. దాంతో రిషి మీద పాయిజన్ స్ప్రే చేసినప్పటికీ విరుగుడు మందు ఉండడం వల్ల రిషి తప్పించుకొని సత్య అండ్ గ్యాంగ్ తో ఫైట్ చేసి అతి కష్టం మీద వర్కర్స్ ని కాపాడి సత్య అండ్ టీం ని అరెస్ట్ చేస్తాడు. ఆ వెంటనే రిషి తన టీం ని చూసి సత్య అండ్ గ్యాంగ్ ఈ హత్యలన్నీ ఈ మధ్యనే చేయడం మొదలు పెట్టారు. కానీ 5 సంవత్సరాల క్రితం జరిగిన డ్రైవర్ బాలాని ఎవరు చంపి ఉంటారు అని అంటాడు. అది విన్న అయ్యన్నార్ నిజమైన వనరుచి బాలాని చంపిందనుకుంటా అని అంటాడు. సరిగ్గా అక్కడతో ఈ సిరీస్ సీజన్ 1 ముగుస్తుంది. ఒకవేళ సీజన్ 2 రిలీజ్ అయితే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంతకీ ఈ సిరీస్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదా. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.